యేసుక్రీస్తు వారు ఒక చంప మీద కొడతా ఉన్నా సరే, ఆయన మౌనం దాల్చకుండా వాళ్ళ మీద కోపగించుకొని, వాళ్ళు చేదరించుకొని, లేదంటే వారిపైన దేవుడు ఫిర్యాదు తీసుకుంటే, అంటే గట్టిగా హెచ్చరిస్తే ఏమవుతారు? అందరూ దూరం అయిపోవాల్సిందే. ఆ టైంలో ఒకవేళ దేవుడు అలా చేసుంటే నిజముగా ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. ఎందుకంటే ఆయన మౌనం దాల్చాలి. ఎందుకంటే ఆయన మౌనంగా ఉండాలి. ఆయన తగ్గించుకొని ఆ రీతిగా ఆయన శిలువలో మరణించాలి, అవహేళన పొందాలి, హింసలు పొందాలి, శ్రమలు పొందాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేగాలి. యేసుక్రీస్తు వారు అలా చేస్తేనే, ఆయన మౌనంగా ఉంటేనే మనకి జవాబు, ఆయన మౌనంగా ఉంటేనే మనకు రక్షణ, ఆయన మౌనంగా ఉంటేనే మనకు విడుదల, పాపానికి విముక్తి కలిగింది. అనగా యేసుక్రీస్తు వారు పాపానికి మూల్యము చేశాడు, అనగా పాపానికి మూల్యము చెల్లించాడు. ప్రభు రక్తము ఆ పాపముకు మూల్యము కలిగింది. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అందరినీ కూడా సజీవులుగా, ప్రాణప్రాప్తులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేయగలిగింది యేసుక్రీస్తు వారి రక్తం. అందుకే ఆయన మౌనం దాల్చాడు. అక్కడ రాయబడిన మాట, ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రియా సోదరా సోదరి, యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ రాయబడిన మాట, అతన్ని నలుగగొట్టడానికి యెహోవాకి ఇష్టమాయెను. అంటే దేవుడికి ఇష్టం. ఏమి ఇష్టం అంటే యేసుక్రీస్తు వారు మరణించుట ఇష్టం.